మాట్లాడదు కదా, మాట్లాడండి సార్. మా బాబాయ్ అయినా బాబాయ్ వద్దు మా పిన్నిని అడగను. బుట్టలు ఎంతో బుట్ట ఎంత? పిన్ని మా సారే బుట్ట ఎంతో చెప్పు. 50 రూపాయలా? ఇది కావాలి నాకు, 50 రూపాయలు కాదులే పిన్ని, 30 రూపాయలకి ఇయ్యా. కొంచెం రేట్ చెప్పండి, తగ్గించుకోండి సార్. 30 రూపాయలు కంటే చాలులే. 30 రూపాయలకి ఇస్తారా? ఇదే ఈ బుట్ట సరే అదే సార్. అవును, భలే ఉన్నాయండి. ఎట్ట చెప్తారు ఇవి? నైస్గా ఉంది సార్. ఇదో ఈ నాగు బొమ్మ పడగ ఎంత అండి? కింద కింద అదో అది. ఇదెంత పెద్దనా? ఇదెంత సార్? అది 100 రూపాయలు చెప్తున్నాడు ఆయన. 100 రూపాయలా? చెప్పయ్యా కొంచెం తగ్గిమాను సార్. ఒక 50 రూపాయలు. ఒక 50 వేసుకుంటావా? వేసుకుంటాను అంటలేండి సార్. సరే ఓకే సార్. గొడ్డలు ఎట్ట తిప్పించేస్తున్నాడు మా తాతకి. మైండ్ బంద్ చేయదు ఒకరంతా. ఆ మైండ్ చెప్పేటట్టు ఎవరని చూడండి. దాన్ని బాగా పెట్టుకోమన్నాను సార్. సరిగ్గా చేలేస్తే కదా కట్లా. అడగండి సార్, ఏం వేసి కడతారు? ఏం బాగా దీనికి కట్టు ఎట్ట కడతారు? చెయ్యిరిగితే అదో కాలు ఇరిగిందని కడుతున్నారు. అడగండి సార్. ఆయన నా చెప్పాడు సార్, ఆకు పూసురు వేసుకొని కడతారంట. అది వచ్చి చిత్తూరు జిల్లా పుత్తూరు సెలవు వైద్యం మనకు. అవును సార్. కానీ ఏం చెప్పాలా? అడగండి సార్. బాబాయ్ కూర్చోమన్నాడు. బాబాయ్ అదే మెడుతుండేట్టు చూడండి. మెడతా అది ఆయనకి బాగా ఏం అర్థం కావట్లేదు సార్. ఫుల్గా ఉన్నాడు మనిషి. ఈయనకి ఎక్కేసి ఉంది. పాటలు పాడుతున్నాడు. అన్నటి రాముడు పోతా సార్. వీళ్ళు వీళ్ళు తిమ్మనాడపాలెం. వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇవి చేస్తూ ఉంటారు. కుండలు అవి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓ బాబాయ్ ఎంతకి ఇస్తావు కుండ? ఏమమ్మా కుండలు భలే ఉంది. ఎంత? ఆయన 60 రూపాయలు చెప్తున్నాడు సార్ కుండ. దాన్ని రేటు అడగండి మీరు. ఎంత రేటు? ఇది ఎంత? 100 రూపాయలా? 100 రూపాయలు ఉంటే ఎక్కువ కదా. తగ్గి కొంచెం. ఏం పెద్దమ్మా నువ్వన్నా చెప్పు. నువ్వు వినిపెట్టలేదా? సర్లే ఒక 40 రూపాయలకి వేసుకొని వీళ్ళే ఎంతో కొంత వేసుకో, కొద్దిగా తగ్గించుకో. మీ పక్కనూరే కదా? ఇద్దేనాగరా? బాగుంది. రేట్ చెప్తే కదా. 40 రూపాయలకి ఇస్తాడంట. 40 రూపాయలకి ఇస్తాడంటలేండి సార్. ఇస్తావా? సరే పెద్ద. సరే సరే.